నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 238 మను విద్య. ప్రతి పదార్థం మనువు చేత ఉపాసింపబడిన విద్యా స్వరూపురాలు. మనువు మానవ జాతికి మూల పురుషుడు. ఈయనను గురించి భగవద్గీతలోని జ్ఞానయోగంలో చెప్పబడింది. ఈమం వివాస్వతే యోగం ప్రోక్తావాన హమావ్యహం వివాస్వాన్ మనువే ప్రాహ మనురిక్ష్వాక వే బ్రవీత్. యోగ రహస్యాన్ని పరమాత్మ మొట్టమొదట వివాస్వంతునికి సూర్యునికి ఉపదేశించాడు. వివాస్వంతుడు మనువుకు ఉపదేశించాడు. ఆ మనువు తర్వాత ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. సూర్యుని తేజస్సు నుండి మొదటగా లోకంలోకి వచ్చినవాడు మనువు. ఈయన నుండే మానవ లోకం ఆవిర్భవించింది. ఈయన వ్రాసింది మనుధర్మశాస్త్రం లేక మనస్మృతి. ఆ మనువు కూడా అమ్మవారిని తనదైన పద్ధతిలో ఉపాసించి ఆరాధించాడు. ఆ ఉపాసన విధానాన్ని తెలిపే విద్యే మను విద్య. దీనిలో 2 రకాలున్నాయి. భాను విద్య, ఇది ప్రాతకాలంలో ఉపాసింపబడేది. చంద్ర విద్య, ఇది సాయంకాలం ఉపాసింపబడేది. మను విద్య అనేది మన మనువుడకు ఎంతో అవసరం. అమ్మవారిని ఉపాసించింది మనువు ఒక్కడే కాదు, ఇంకా 11 మంది ఉన్నారు. చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర మన్మధుడు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, దుర్వాసుడు, స్కందుడు, శివుడు. ఈ 12 మంది చేత శ్రీ విద్యోపాసన ఆచరణ వ్యాప్తి జరిగాయి. మనువులు మొత్తం 14 మంది. వీరిని చతుర్దశ మనువులు అంటారు. వారు స్వయంభువ, స్వరోచిష, ఉత్తమ, తామస, రైవత, చక్షుష, వైవస్వత, సూర్య సవర్ణి, దక్ష సవర్ణి, బ్రహ్మ సవర్ణి, రుద్ర సవర్ణి, ధర్మ సవర్ణి, రౌచ్య, బౌచ్యులు. ప్రస్తుతం జరుగుతున్నది 7వది అయిన వైవాస్వత మన్వంతరం. మనువు ఉపాసించిన శ్రీ విద్య మంత్రం కా హా ఏ ఈ లా హీం హా సా కా లా హీం సా కా లా హీం. 16 అక్షరాలు. ఇది మనువు ఉపాసించిన మంత్రం కాబట్టి మను విద్య అనబడుతుంది. 16 అక్షరాల మంత్రంగా 3 కుటములతో మనువు ఉపాసించిన శ్రీ విద్య మంత్ర స్వరూపమే అమ్మవారు కాబట్టి అమ్మవారికి మను విద్య అని పేరు వచ్చింది. ఓం మను విద్యాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. తప్పకుండా చూడగలరు ఆ వీడియోస్ కూడా. ఏమన్నా కామెంట్స్